Welcome to GK Madhu Sir online classes. మన టుడే క్లాస్ వచ్చి మార్చి 19th 20th ఈ 2 రోజులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు వీడియోని అందరూ లైక్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ చేయండి. అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో జీకే కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కోర్స్ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ 6 months వ్యాలిడిటీతో 149 ఒకటి 99 రూపీస్కి ఒక కోర్స్ అవైలబుల్ ఉంది. ఓకే, వీడియోని మాత్రం అందరూ దయచేసి లైక్ చేయండి. ఓకే, చూద్దాం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏమేం టాపిక్స్ ఉన్నాయి ఏంటి అనే విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ కొత్త ప్రధానమంత్రిగా ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. 2025 మార్చి 17న 2025 మార్చి 17న ఈ ట్రినిడాడ్ మరియు టొబాగో కొత్త ప్రధానమంత్రిగా యంగ్ స్టూవర్ట్ అనే వ్యక్తి బాధ్యతలు స్వీకరించాడు. మార్చి 17న ట్రినిడాడ్ అండ్ టొబాగో న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఇతను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇతను ఈ ట్రినిడాడ్ టొబాగో దేశానికి 8వ ప్రైమ్ మినిస్టర్. ఇతని కంటే ముందున్నవాడు అంటే ఈ దేశానికి మాజీ ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరంటే కీత్ రౌలీ అనే వ్యక్తి. కీత్ రౌలీ ఈ దేశానికి మాజీ ప్రధాని. మరి ప్రజెంట్ ఈ దేశం యొక్క అధ్యక్షుడు ఎవరంటే క్రిస్టిన్ కార్లా కంగాలు ప్రజెంట్ ఈ దేశ అధ్యక్షురాలు. ఈ దేశానికి ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ కొత్త ప్రధానమంత్రిగా ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు యంగ్ స్టూవర్ట్ అనే వ్యక్తి రావడం జరిగిందని చెప్పా. స్టూవర్ట్ యంగ్ అనే వ్యక్తి, యాక్చువల్గా యంగ్ స్టూవర్ట్ అన్న, కానీ అతని పేరు స్టూవర్ట్ యంగ్. ఫస్ట్ స్టూవర్ట్, తర్వాత యంగ్. అతని పేరు స్టూవర్ట్ యంగ్ అనే వ్యక్తి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మాజీ అయితే కీత్ రౌలీ అనే వ్యక్తి. ప్రజెంట్ ట్రినిడాడ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలు అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. దీని యొక్క రాజధాని ఏంటంటే పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ట్రినిడాడ్ టొబాగో దేశ రాజధాని ఏదంటే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అనేది ఈ దేశం యొక్క రాజధాని. అలానే దీని యొక్క కరెన్సీ ఏంటిదా అంటే డాలర్. ట్రినిడాడ్ టొబాగో డాలర్, అమెరికన్ డాలర్ కాదు, ఆల దేశ డాలర్. ట్రినిడాడ్ టొబాగో డాలరు దాని యొక్క కరెన్సీ. అలానే ఈ దేశ రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అన్నాం, కానీ ఈ దేశంలో అతిపెద్ద నగరం వచ్చి చగువానాస్ అనే నగరం. అది లార్జెస్ట్ సిటీ, అతిపెద్ద నగరం మాత్రం చగువానాస్. అదే రాజధాని మాత్రం పోర్ట్ ఆఫ్ స్పెయిన్. అయితే ఈ ట్రినిడాడ్ టొబాగోకి సంబంధించి 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి, ఇదేమో ఒక కొత్త ప్రధాని వచ్చాడు, స్టూవర్ట్ యంగ్ అనే ప్రధానమంత్రి వచ్చాడు. దీంతోపాటు మనకు 2025 జనవరి 8 నుండి 10 వరకు 18వ ప్రవాస భారతీయ దివాస్ సదస్సు జరిగింది. 18th NRI సమ్మిట్ జరిగింది. ఈ 18వ ప్రవాస భారతీయ దివాస్ సదస్సుకు చీఫ్ గెస్ట్గా వచ్చింది, అంటే ముఖ్య అతిథి అంటే వీడియో కాన్ఫరెన్స్ ఆన్లైన్లో చీఫ్ గెస్ట్గా వ్యవహరించింది ఎవరంటే ఈ ట్రినిడాడ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలు. 18వ ప్రవాస భారతీయ సదస్సు ఎక్కడ జరిగింది? ఒరిస్సాలోని భువనేశ్వర్లో జరిగితే దానికి చీఫ్ గెస్ట్గా వ్యవహరించింది ఎవరయ్యా అంటే ఈమె, ఈ దేశ అధ్యక్షురాలు. మనకు ప్రవాస భారతీయ దివాస్ సదస్సు అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. యాక్చువల్గా 2003లో NRI సమిట్ స్టార్ట్ అయింది. 2003లో ప్రవాస భారతీయ సదస్సు స్టార్ట్ అయినప్పుడు 1 yearకి ఒకసారి జరిగేది. కానీ 2015 నుండి మాత్రం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, 2 yearsకి ఒకసారి సెలబ్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు జరిగింది 2020. దీనికన్నా ముందు 2023లో జరిగింది. 23లో 17వది జరిగింది. ఆ 17వది ఎక్కడ జరిగిందంటే ఇండోర్లో జరిగింది. 17వది ఎక్కడ జరిగిందంటే ఇండోర్లో జరిగింది.
అప్పుడు ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ అయితే అప్పుడు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అంటే గాంధీజీ 1493లో దక్షిణాఫ్రికా వెళ్ళి 1915 జనవరి 9న ఇండియాకు వచ్చాడు. కాబట్టి ఆ జనవరి 9న మనం ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈసారి ఎన్ఆర్ఐ సమిట్ చీఫ్ గెస్ట్ అంటే మన ఇండియాకు రాలేదు, ఆన్లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య అతిథి పాత్ర పోషించింది ఎవరంటే ఈ దేశ అధ్యక్షురాలు. ఇదొక పాయింట్. ప్రధానమంత్రి ఒకటి చేంజ్ చేయడం పాయింట్ ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఆ తర్వాత చీఫ్ గెస్ట్గా వచ్చింది ఈ దేశానికి సంబంధించిన పాయింట్ ఇది ఒకటి. ఆ తర్వాత 2023లో 2023లో 73వ యుఎన్ఓ సాధారణ సభ సమావేశం జరిగింది. 2023లో 78వ యుఎన్ఓ సాధారణ సమావేశం జరిగింది. దాన్నే జనరల్ అసెంబ్లీ మీటింగ్ అంటారు. ఆ 78వ యుఎన్ఓ సాధారణ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే డెన్నిస్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి. ఆ డెన్నిస్ ఫ్రాన్సిస్ ఏ దేశానికి చెందినవాడు అంటే ట్రినిడాడ్ టొబాగో దేశానికి చెందినవాడు. డెన్నిస్ ఫ్రాన్సిస్ ఏ దేశానికి చెందినవాడు అంటే ట్రినిడాడ్ టొబాగో. మనకు 2024లో 79వ ప్రవాస భారతీయ దివాస్ 2024లో 79వ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ మీటింగ్ జరిగింది. జనరల్ అసెంబ్లీ అన్న సాధారణ సభ. దీనికి అధ్యక్షుడు ఎవరు? దీనికి అధ్యక్షుడిగా వచ్చింది పిలమోన్ యాంగ్ అనే వ్యక్తి. 79వ యుఎన్ఓ సాధారణ సభకు అధ్యక్షుడు పిలమోన్ యాంగ్. ఈయన దేశం అంటే క్యామెరూన్ దేశాన్ని. ఇప్పటివరకు యుఎన్ఓ సాధారణ సభ సమావేశం 79 సార్లు జరిగితే మన ఇండియా నుండి యుఎన్ఓ సాధారణ సభకు అధ్యక్షురాలైంది ఎవరు? విజయలక్ష్మి పండిట్ 1953లో 8వ యుఎన్ఓ సాధారణ సభకు అధ్యక్షురాలైంది. ఆ విజయలక్ష్మి పండిటే మహారాష్ట్రకు గవర్నర్గా కూడా పనిచేసింది. ఆమె ఇండియాలో 3rd ఉమెన్ గవర్నర్. ఇండియాలో మొదటి మహిళా గవర్నర్ అంటే సరోజిని నాయుడు ఉత్తరప్రదేశ్, 2వ మహిళా గవర్నర్ అంటే పద్మజా నాయుడు వెస్ట్ బెంగాల్, 3వ మహిళా గవర్నర్ అంటే విజయలక్ష్మి పండిట్. ఆ విజయలక్ష్మి పండిట్ యుఎన్ఓ సాధారణ సభకు 8వ అధ్యక్షురాలుగా పనిచేసింది. ఇవ మహారాష్ట్ర గవర్నర్గా 62 నుంచి 64 వరకు పనిచేసింది. ఇది ఫస్ట్ టాపిక్కి సంబంధించి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ పాయింట్, ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రిగా మార్చి 17న స్టూవర్ట్ యంగ్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఈయనకన్నా ముందున్న వ్యక్తి కీత్ రౌల్ అనే వ్యక్తి ఉన్నాడు. ప్రజెంట్ ట్రినిడాడ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలు. ఆమె 18వ ప్రవాస భారతీయ సదస్సుకు చీఫ్ గెస్ట్. ఆ ట్రినిడాడ్ టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ఆ దేశంలో అతిపెద్ద నగరం అయితే చగువానాస్ అనేది అతిపెద్ద నగరం. ఆ ట్రినిడాడ్ టొబాగో దేశానికి చెందిన వ్యక్తే 78వ యుఎన్ఓ సాధారణ సభకు అధ్యక్షత వహించాడు డెన్నిస్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి. ఇప్పుడున్న సాధారణ సభ 79వ దానికి అధ్యక్షుడు ఎవరంటే పిలమోన్ యాంగ్, కామెరూన్ దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొకటి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రపంచ సంతోషకర దేశాల జాబితా, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ప్రపంచ సంతోషకర దేశాల జాబితా ఈ రీసెంట్గా 2025 మార్చి 20వ తారీఖున ఈ ఇండెక్స్ను విడుదల చేయడం జరిగింది. 2025 మార్చి 10న ఈ ఇండెక్స్ను విడుదల చేయడం జరిగింది. ఈసారి విడుదల చేసిన ఇండెక్స్ ఏంటంటే 13వ ఇండెక్స్. ఇది 2012 నుండి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ను విడుదల చేస్తున్నారు. 2012 నుండి విడుదల చేస్తున్నారు. ఈసారి విడుదల చేసిన ఇండెక్స్ ఏంటంటే 13వది 2025 మార్చి 20. ఆ మార్చి 25ని విడుదల చేస్తారు. ఎందుకనంటే ఆ రోజు వరల్డ్ హ్యాపీనెస్ డే, ప్రపంచ సంతోష దినం. వరల్డ్ హ్యాపీనెస్ డే ఎప్పుడంటే మార్చి 20వ తారీఖు వరల్డ్ హ్యాపీనెస్ డే అనేది. వరల్డ్ హ్యాపీనెస్ డే ఎప్పుడంటే మార్చి 20వ తారీఖు. మరి 2025 వరల్డ్ హ్యాపీనెస్ డే యొక్క థీమ్ ఏంటంటే కేరింగ్ అండ్ షేరింగ్. కేరింగ్ అండ్ షేరింగ్ అనేది వరల్డ్ హ్యాపీనెస్ డే యొక్క థీమ్. ఇదే మార్చి 20కి మరొక ఏంటంటే వరల్డ్ స్పారోస్ డే, ప్రపంచ పిచ్చుకల దినం కూడా ఈరోజు. వరల్డ్ స్పారోస్ డే అండ్ వరల్డ్ హ్యాపీనెస్ డే రెండు కూడా ఎప్పుడంటే మార్చి 20. ఈసారి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని విడుదల చేశారన్నాం. మొత్తం 147 దేశాల్లో హ్యాపీనెస్ ఇండెక్స్ను సర్వే చేశారు. 147 దేశాల్లో సర్వే చేయడం జరిగింది. 147 దేశాల్లో సర్వే చేస్తే అందులో మనకు ఫస్ట్ మన ఇండియా ప్లేస్ ఎంత అంటే 118వ స్థానం. ఇండియా యొక్క ప్లేసు 118వ స్థానం.
లాస్ట్ ఇయర్ 2020 లాస్ట్ ఇయర్ ఇండియా యొక్క ప్లేసు 126 126వ స్థానంలో ఉండే. ఇప్పుడు ఇండియా ప్లేస్ 118వ స్థానంలోకి వచ్చింది. మొత్తం 147 దేశాల్లో. ఇందులో మొదటి స్థానం ఎవరా అంటే ఫిన్లాండ్ వరుసగా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో 8th టైం వరుసగా ప్రథమ స్థానంలో ఫిన్లాండ్ నిలవడం అనేది ఇది వరుసగా 8వ సారి అన్నట్టు. మరి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ అయితే ఫిన్లాండ్ అన్నాం. సెకండ్ ప్లేస్లో ఉన్న దేశం ఏదో అంటే డెన్మార్క్. థర్డ్ ప్లేస్లో ఉన్న దేశం ఏదో అంటే ఐస్లాండ్. ఫస్ట్ ఫిన్లాండ్, 2 డెన్మార్క్, 3వది ఐస్లాండ్, 4వది స్వీడన్. 4వ ప్లేస్లో ఉన్న దేశం ఏదంటే స్వీడన్. 5వ స్థానంలో ఉన్న దేశం ఏదంటే నెదర్లాండ్స్. మరి మొత్తం 147 దేశాల్లో సర్వే చేశారన్నాం. 147 147వ స్థానంలో ఉన్న దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ 147వ స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 147లో ఉంటే 146 సియోరా లియోన్ అనేది 146వ స్థానంలో ఉంది. 145వ స్థానంలో ఉన్న దేశం ఏదంటే లెబనాన్ అనే దేశం 145. 145వ స్థానంలో లెబనాన్ అనే దేశం ఉంటే 144 మాలావి అనే దేశం. 143వ స్థానంలో ఉన్న దేశం ఏంటంటే జింబాంబే 143వ స్థానంలో ఉంది. మన ఇండియా అయితే 118వ స్థానంలో ఉంది. మొదటి ప్లేస్ అయితే ఫిన్లాండ్, చివరి ప్లేస్ అయితే ఆఫ్ఘనిస్తాన్. మొత్తం 147 దేశాల్లో సర్వే చేశారు. ఈసారి ఎడిషన్ ఏంటంటే 13వది. వరల్డ్ హ్యాపీనెస్ డే ఎప్పుడంటే మార్చి 20వ తారీఖున వరల్డ్ హ్యాపీనెస్ డేను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదే జఫాగాల్లో అయితే 109. జఫా అనగా పాకిస్తాన్ 109వ స్థానం. 109 ప్లేస్లో పాకిస్తాన్ 109వ స్థానంలో ఉంది. మనం 118వ స్థానంలో ఉన్నాం. చూడండి రిపోర్ట్ ఎట్లుంది ఇది. మనం 118 అయితే పాకిస్తాను 109వ స్థానంలో పాకిస్తాన్ కలదు. ఈ నివేదికను విడుదల చేసేది ఎవరంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వారు ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం ఏదంటే ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం. ఇది 8th టైము. ఫిన్లాండ్ అధ్యక్షుడు అంటే అలెగ్జాండర్ స్టబ్ అనే వ్యక్తి. ప్రజెంట్ ఫిన్లాండ్ అధ్యక్షుడు ఎవరంటే అలెగ్జాండర్ స్టబ్ అనే వ్యక్తి ప్రజెంట్ ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్గా అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. అలానే ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అంటే పెటేరీ ఓర్పో అనే వ్యక్తి ప్రజెంట్ ఫిన్లాండ్ ప్రధానిగా పనిచేస్తున్న వ్యక్తి. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో వరుసగా 8వ సారి మొదటి స్థానంలో ఉన్నది. ఆ ఫిన్లాండ్ అనేది మనకు నాటో మీన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటోలో 31వ దేశంగా చేరింది ఏదంటే ఫిన్లాండ్. 32వ దేశంగా చేరినది ఏదంటే స్వీడన్. వరల్డ్ హ్యాపీనెస్ డే అంటే మార్చి 20. హ్యాపీ అంటే సంతోషం. మనకు మొఘల్ రాజులలో చూడండి, దాన్ని చిన్న లింక్ పాయింట్ తీసుకుంటే మొఘల్ రాజులలో ఒక రాజు ఉంటాడు. ఎవరు? షాజహాన్ అసలు పేరేంది? కుర్రం అనగా సంతోషం అని అర్థమే. షాజహాన్ అసలు పేరు కుర్రం అనగా సంతోషం. ఆ షాజహాన్ పరిపాలన కాలం ఎప్పుడు? 1628 నుండి 1658 వరకు షాజహాన్ యొక్క పరిపాలనా కాలం. ఓకే రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులుగా అనేది ఒకటి వార్తల్లోకి వచ్చి, ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వ సలహాదారులుగా ఎవరెవరు నియమితులయ్యారు ఏంటిది అనే ఒక పాయింట్ని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులుగా ఒకటి సుచిత్ర ఎల్లా అనే ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైంది. ఈమె భారత్ బయోటెక్ ఎండి. ఈమె ప్రజెంట్ ఎవరంటే భారత్ బయోటెక్ యొక్క ఎండి అయిన సుచిత్ర ఎల్లా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కావడం జరిగింది. ఈమె ఏదంటే చేనేత హస్తకళ అభివృద్ధికి సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఏ రంగంలో అంటే చేనేత హస్తకళ అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద. ఆ తర్వాత రెండో వ్యక్తి ఎవరంటే సతీష్ రెడ్డి. మరొక వ్యక్తి
సతీష్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారునిగా వచ్చాడు. సతీష్ రెడ్డి ఈయన డిఆర్డిఓ మాజీ చైర్మన్గా పనిచేశాడు. డిఆర్డిఓ మాజీ చైర్మన్ ఈయన. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ ఫార్మేషన్ ఎప్పుడంటే 1958 జనవరి 1న డిఆర్డిఓని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిఆర్డిఓ ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే సమీర్ వి కామత్ అనే వ్యక్తి ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్గా పనిచేస్తున్నాడు. ఆ సతీష్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారునిగా నియమితులయ్యాడు. ఇతను ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అడ్వైజరీస్కి సతీష్ని ఎంపిక చేయడం జరిగింది. సతీష్ రెడ్డిని ఏ రంగంలో అంటే ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అడ్వైజరీగా సతీష్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. నెక్స్ట్ మరొక వ్యక్తి ఎవరంటే మరొక వ్యక్తి కేపీసీ సింగ్ అనే వ్యక్తి. కేపీసీ సింగ్ మరొక వ్యక్తి. ఆ కేపీసీ సింగ్ ఏపీ ఫోరెన్సిక్స్ ల్యాబ్ అడ్వైజర్గా ఈయన నియమితులైతే, అలానే మరొక వ్యక్తి ఎస్ సోమనాథ్ ఇస్రో మాజీ చైర్మన్ ఇప్పుడంటే వి నారాయణ్. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారునిగా నియమితులు కావడం జరిగింది. రాష్ట్ర స్పేస్ టెక్నాలజీకి గౌరవ సలహాదారునిగా నియమితులైంది ఎస్ సోమనాథ్. ఈ 4 పేర్లు. సుచిత్ర ఎల్లా భారత్ బయోటెక్ ఎండి ఆమె ప్రజెంట్ చేనేత హస్తకళల అభివృద్ధికి సంబంధించింది సుచిత్ర ఎల్లా. రెండో వ్యక్తి జి సతీష్ రెడ్డి డిఆర్డిఓ మాజీ చైర్మన్ ఈయన దీనికి సంబంధించి ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అడ్వైజర్కి సంబంధించి. తర్వాత కేపీసీ గాంధీ మళ్ళీ కామెంట్ ఏం పెట్టవాగ్రి. ఆ కేపీసీ గాంధీ అనే వ్యక్తి ఏపీ ఫోరెన్సిక్స్ ల్యాబ్ అడ్వైజరు. తర్వాత ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ మాత్రం రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారునిగా నియమితులు కావడం జరిగింది. ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరంటే వి నారాయణ్ ప్రజెంట్ ఇస్రో చైర్మన్. ఆ ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆత్మకథ కూడా రాస్తే దాన్ని నిలిపివేయడం జరిగింది, దాన్ని ముద్రించబడలేదు. ఆ ఎస్ సోమనాథ్ యొక్క ఆత్మకథ పేరు నిలవ కుడుచ సింహగలం. నిలవు కుడిచా సింహగలం అనే ఆటోబయోగ్రఫీ రాస్తే దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఎవరు రాసింది? ఎస్ సోమనాథ్. ఆయన ముద్రించలేదు, కాంట్రవర్సీ కావడంతో ఆత్మకథను నిలుపుదల చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇది ఒక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది ఒక పాయింట్. తర్వాత గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్, ఇది కూడా ఒకటి వార్తల్లోకి రావడం జరిగింది. గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ అనేది కూడా ఒకటి వార్తల్లోకి వచ్చింది. అదంటే వాక్ స్వాతంత్రం, ఫ్రీ స్పీచ్, వాక్ స్వాతంత్రం. గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ అనేది అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ అనే సంస్థ విడుదల చేసింది. అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ అనే సంస్థ విడుదల చేసింది. మొత్తం 33 దేశాల్లో గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ వాక్ స్వాతంత్రానికి సంబంధించి ఈ నివేదికను విడుదల చేస్తే అంటే ప్రపంచంలో ఎవరు స్వేచ్ఛా ప్రసంగానికి మద్దతు ఇస్తున్నారు, ప్రసంగానికి మద్దతు ఇస్తున్నారని సర్వే చేస్తే మొత్తం 33 దేశాల్లో సర్వే చేస్తే అందులో మన భారత్ 24వ స్థానంలో ఉంది. 24వ స్థానంలో 62.6 స్కోరుతో మన ఇండియా 24వ స్థానంలో ఉంది గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్లో. అదే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే నార్వే. మొదటి స్థానంలో ఉన్న దేశం నార్వే. 87.9 స్కోరుతో నార్వే మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో ఉన్న దేశం ఏదంటే డెన్మార్క్. 87.0 స్కోర్తో డెన్మార్క్ సెకండ్ ఉంటే మన ఇండియా 33 దేశాలలో 24వ స్థానంలో ఉంది. 62.6 స్కోరుతో ఇండియా థర్డ్ ప్లేస్లో కలదు. ఇది వాక్ స్వాతంత్రంలో. మనకు 19వ ఆర్టికల్ ప్రకారం 19 ఆర్టికల్ ప్రకారం 7 రకాల స్వేచ్ఛలు ప్రసాదించినది, 19 ఆర్టికల్ ప్రకారం. కానీ ప్రజెంట్ 6 రకాల స్వేచ్ఛలు మాత్రమే ఉన్నవి. 19 సబ్ క్లాస్ 1F ఆర్టికల్ను తొలగించడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో ఈ 19 సబ్ క్లాస్ 1F ఆర్టికల్ను తొలగించడం జరిగింది. దాంతో మనకు
6 రకాల స్వేచ్ఛలు ఉన్నాయి. ఆస్తికి సంబంధించిన ఆ 19 సబ్ క్లాస్ 1F ఆర్టికల్ తొలగించడంతో ప్రజెంట్ మన ఇండియాలో 6 రకాల స్వేచ్ఛలు కలవు. అందులో ఒకటి ఫస్ట్ది 19 సబ్ క్లాస్ 1A. 19 సబ్ క్లాస్ 1A ఈ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన. ఇది 19 సబ్ క్లాస్ 1A ఆర్టికల్ తెలుస్తుంది. అదే 19 సబ్ క్లాస్ 1B ఆర్టికల్ 19 ఏం తెలుస్తుంది? శాంతియుత నిరాయుధీకరణ సమావేశం గురించి తెలియజేస్తుంది. అదే 19 సబ్ క్లాస్ 1C మనకి ఏం తెలియజేస్తుంది? సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలియజేస్తుంది. అదే 19 సబ్ క్లాస్ 1D ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? దేశవ్యాప్తంగా సంచార స్వేచ్ఛ అని తెలియజేస్తుంది. ఆ తర్వాత 19 ఆర్టికల్ 19 అనే ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ గురించి తెలియజేస్తుంది. ఆ తర్వాత లాస్ట్ 19 ఏంది? వృత్తి వ్యాపార వాణిజ్య స్వేచ్ఛ. ఈ 6 రకాల స్వేచ్ఛలు మనకు ఉన్నాయి. ఈ 6 రకాల స్వేచ్ఛలు గతంలో 7 ఉండే, తొలగించింది 19 సబ్ క్లాస్ 1Fను తొలగించారు. ఆస్తికి సంబంధించిన తొలగించడంతో 6 రకాల స్వేచ్ఛలు మనకు. వాక్ స్వాతంత్రం అనేది ప్రాథమిక హక్కుల్లో స్వాతంత్ర హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు అనేది 2వ హక్కు. మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 ప్రాథమిక హక్కులు ఉండే, ప్రజెంట్ 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో ఆస్తి హక్కును తొలగిస్తే ప్రాథమిక హక్కులు 12వ ఆర్టికల్ నుండి 35వ ఆర్టికల్ వరకు పొందుపరచడం జరిగింది. అందులో మొదటిది సమానత్వపు హక్కు. 14 నుండి 18 వరకు, 14 నుండి 18 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంటే సమానత్వపు హక్కు గురించి తెలియజేస్తుంది. ఆ తర్వాత 19 నుంచి 22 ఆర్టికల్ 19 to 22 ఆర్టికల్ వరకు స్వాతంత్ర హక్కు గురించి తెలియజేస్తాయి. ఆ తర్వాత 23, 24 పీడన నిరోధక హక్కు గురించి తెలియజేస్తాయి. ఆ తర్వాత 25 నుండి 28 మత స్వాతంత్ర హక్కు గురించి తెలియజేస్తాయి. ఆ తర్వాత 29, 30 అనేది విద్యా సాంస్కృతిక హక్కు తెలియజేస్తుంది. ఆ తర్వాత 32 అనేది రాజ్యాంగ పరిహార హక్కు గురించి తెలియజేస్తుంది. ఈ హక్కుల గురించి ఎందుకు వచ్చిందంటే మనకి ఇప్పుడు ఈ టాపిక్ గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ అనేది వాక్ స్వాతంత్రానికి సంబంధించిన ఇండెక్స్ వచ్చింది కాబట్టి దానిలో భాగంగా ఈ పాయింట్స్ మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే రైట్, వీడియోని అందరూ లైక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, బేగంపేట రైల్వే స్టేషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. బేగంపేట రైల్వే స్టేషన్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. బేగంపేట విమానాశ్రయం కాదు, బేగంపేట రైల్వే స్టేషన్ వార్తల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా మహిళా సిబ్బందితో నడుస్తున్న రైల్వే స్టేషన్. పూర్తిగా మహిళా సిబ్బందితో నడుస్తున్న, రీసెంట్గా స్టార్ట్ చేసింది ఏదంటే బేగంపేట రైల్వే స్టేషన్ ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉంది. అసలు మన ఇండియాలో పూర్తి మహిళా సిబ్బందితో నడిపిన మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఏదంటే మాతుంగా రైల్వే స్టేషన్. భారతదేశంలో పూర్తి మహిళా సిబ్బందితో స్టార్ట్ చేసిన ఫస్ట్ రైల్వే స్టేషన్ మాతుంగా రైల్వే స్టేషన్. ఆ మాతుంగా రైల్వే స్టేషన్ ఎక్కడుందనంటే ముంబై. అదే ఆంధ్రప్రదేశ్లో పూర్తి మహిళా సిబ్బందితో నడిచిన మొట్టమొదటి రైల్వే స్టేషన్ అంటే చంద్రగిరి రైల్వే స్టేషను పూర్తి మహిళా సిబ్బందితో నడిచిన రైల్వే స్టేషన్. ఈ తెలంగాణలో అయితేనో బేగంపేట, ఆంధ్రాలో అయితేనో చంద్రగిరి. ఇండియాలో మొట్టమొదటి అయితే మాతుంగా రైల్వే స్టేషన్. ఆ మాతుంగా రైల్వే స్టేషన్ ఎక్కడుందంటే ముంబైలో ఉంది మాతుంగా రైల్వే స్టేషన్. ఓకేనా రైట్, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొకటి. నెక్స్ట్ 2025-26 తెలంగాణ బడ్జెట్ను విడుదల చేయడం జరిగింది. శాసనసభలో అయితే మల్లు బట్టి విక్రమార్క ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. శాసన మండలి అయితే మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో 2025-26 తెలంగాణ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టింది మల్లు బట్టి విక్రమార్క. అదే శాసన మండలిలో శ్రీధర్ బాబు 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడితే అసలు మొత్తం తెలంగాణ యొక్క వార్షిక బడ్జెట్ 3,04,965 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. 3,04,965 కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడితే అందులో రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం అనేది 2,26,982 కోట్ల రూపాయలు. అందులో మూలధన వ్యయం 36,504 కోట్లు. మూలధన వ్యయం
మూలధన వ్యయం అనేది 36,504 కోట్ల రూపాయలు. అందులో ద్రవ్య లోటు 54,009 కోట్లు. ద్రవ్య లోటు అనేది 54,009 కోట్లు ద్రవ్య లోటు అనేది. ఆ తర్వాత మరొకటి రెవెన్యూ మిగులు 27,308. రెవెన్యూ మిగులు అనేది 2,738 కోట్లు. 2,738 కోట్లు రెవెన్యూ మిగులు. ఆ తర్వాత మరొక పాయింట్ నికర లోటు 498.45 కోట్లు. నికర లోటు సంవత్సరానికి నికర లోటు ఎంతంటే 498.45 కోట్లు. మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు. అందులో రెవెన్యూ వ్యయం ఎంత అంటే 2,26,942 కోట్లు. అందులో మూలధనం వ్యయం ఎంత అంటే 36,504 కోట్లు. అందులో ద్రవ్య లోటు ఎంత అంటే 54,009 కోట్లు. అందులో రెవెన్యూ మిగులు ఎంత అంటే 2,738. రెవెన్యూ మిగులు 2,738 కోట్లు. నికర లోటు ఎంత అంటే 498.45 కోట్ల రూపాయలు. ఏది నికర లోటు అనేది. ఇది 2025-26 తెలంగాణ బడ్జెట్కి సంబంధించిన పాయింట్స్. అందులో మామూలుగా మెయిన్ తీసుకుంటే ఇప్పుడు మెయిన్గా తీసుకుని అనుకున్నాడు. ఒకటి వ్యవసాయ శాఖ 2025-26 బడ్జెట్లో తెలంగాణలో వ్యవసాయ శాఖకు 24,439 కోట్ల రూపాయలు ప్రకటించారు. వ్యవసాయ శాఖకు తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ శాఖ. అదే మామూలుగా ఇంకొకటి ఏంది, మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనుకోండి. బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు ప్రకటించారు. బీసీ సంక్షేమానికి 11,405 కోట్లను, ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు ఎస్సీ సంక్షేమానికి ప్రకటిస్తే, ఆ తర్వాత ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్ల రూపాయలు ప్రకటిస్తే, ఆ తర్వాత మైనార్టీ సంక్షేమానికి 3,591 కోట్ల రూపాయలను మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. బీసీ 11,405 కోట్లు, ఎస్సీ 40,232 కోట్లు. ఎక్కువగా మన బడ్జెట్లో ప్రకటించింది దేనికంటే ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది. అలా విద్యాశాఖకు అయితే 23,108 కోట్లు ప్రకటించారు. విద్యాశాఖకు ప్రకటించిందంటే 23,108 కోట్ల రూపాయలను విద్యాశాఖకు ప్రకటిస్తే, అలానే హోంశాఖకు 10,188 కోట్లు. 10,188 కోట్లను హోంశాఖకు 10,188 కోట్లను కేటాయించడం జరిగింది. అలానే దేవాదాయ శాఖకు అయితే 109 కోట్లను, దేవాదాయ శాఖకు అయితే ఎంత అంటే 190 కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది. 190 కోట్ల రూపాయలను ప్రకటిస్తే, నీటిపారుదల శాఖకు 23,373 కోట్ల రూపాయలను నీటిపారుదల శాఖకు 23,373 కోట్ల రూపాయలను ప్రకటిస్తే, రోడ్లు భవనాల శాఖకు 5,907 కోట్లను రోడ్లు రహదారులకు సంబంధించిన రోడ్లు భవనాలకు 5,907 కోట్లను ప్రకటించడం జరిగింది. అలానే ఇంకో చెప్పుకోదలుచుకుంటే పౌర సరఫరాల శాఖకు 5,734 పౌర సరఫరాల శాఖకు కేటాయించింది. 2025-26 తెలంగాణ బడ్జెట్లో ప్రకటించబడిన అంశాలు ఇవి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, శని గ్రహానికి మరో 128 కొత్త ఉపగ్రహాలను కనుగొన్నారు. శని గ్రహానికి మరో 128 కొత్త ఉపగ్రహాలను రీసెంట్గా కనుగొన్నారు. ఇప్పటి వరకు 146 ఉపగ్రహాలు ఉండేవి. ఇప్పటి వరకు శని గ్రహానికి 146 ఉపగ్రహాలు ఉంటే, ఇటీవల కొత్తగా 128 ఉపగ్రహాలు కనుగొనడంతో మొత్తం శని గ్రహానికి 274 ఉపగ్రహాలు అయినవి.
274 ఉపగ్రహాలు అయిపోయినాయి. దేనికి? శని ఉపగ్రహానికి. ఇటీవల పరిశోధనలతో ఈ సంఖ్య 128కి పెరగడంతో మొత్తం 274కు చేరుకోవడం జరిగింది. ఎడ్వర్డ్ ఆస్టిన్ నేతృత్వంలో ఇది కనుగొన్నారు. ఎడ్వర్డ్ ఆస్టన్ నేతృత్వంలోని ఖగోళ శాస్త్రవేత్తల బృందం కనుగొన్న పరిశోధనను ఇటీవల తైవాన్లోని జరిగిన అకాడమిక్ సినాకాలో అంతర్జాతీయ ఖగోళ సమైక్య గుర్తించింది. ఇటీవల ఎడ్వర్డ్ ఆస్టన్ నేతృత్వంలోని ఖగోళ శాస్త్రాల బృందం కనుగొన్న పరిశోధనలను ఇటీవల తైవాన్లో జరిగిన అకాడమిక్ సినాకిలో ఈ అంతర్జాతీయ ఖగోళ సమైక్య దీన్ని గుర్తించడం జరిగింది. దీంతో శని గ్రహం ఉపగ్రహాల సంఖ్యలో మరోసారి అగ్రస్థానం. అంటే ఉపగ్రహాలు ఎక్కువగా మొత్తం మన గ్రహాలని 8 గ్రహాలు ఉన్నాయి. ప్రజెంట్ గ్రహాల్లో ఉపగ్రహాలు ఎక్కువ ఉన్న గ్రహం ఏదంటే శని యొక్క ఉపగ్రహాల సంఖ్య 274 ఉపగ్రహాలు ఉన్నాయి శని గ్రహానికి. ఈ శని గ్రహమే అందమైన గ్రహం అంటారు. దీన్ని అతి తక్కువ సాంద్రత గల గ్రహం ఇదే. గోల్డెన్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు దీన్ని. శని గ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లో 274 ఉపగ్రహాలు ఉంటాయి. అందులో అతిపెద్ద ఉపగ్రహం ఏదంటే టైటాన్. శని గ్రహానికి 274 ఉపగ్రహాలు ఉంటే అందులో అతిపెద్ద ఉపగ్రహం శని గ్రహానికి ఏదంటే టైటాన్ అనేది శని గ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లో అతిపెద్ద ఉపగ్రహము. ఇది సౌర కుటుంబంలోనే 2వ అతిపెద్ద ఉపగ్రహం. టైటాన్ అనేది సౌర కుటుంబంలోనే 2వ అతిపెద్ద ఉపగ్రహం. అది మరి సౌర కుటుంబంలో మొదటి అతిపెద్ద ఉపగ్రహం ఏదంటే గనిమెడ. సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం ఏదంటే గనిమెడ అతిపెద్ద ఉపగ్రహం. రెండవది అంటే టైటాన్. ఆ టైటాన్ దేని యొక్క ఉపగ్రహం అంటే శని. గనిమెడ దేని యొక్క ఉపగ్రహం అంటే గురుడు లేదా బృహస్పతి లేదా జూపిటర్ యొక్క ఉపగ్రహం. అంటే ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ పాయింట్ రీసెంట్ గురించి అంటే శని గ్రహానికి మరో 128 కొత్త ఉపగ్రహాలు కనుగొనడంతో మొత్తం ఉపగ్రహాలు ఏంటంటే 274 ఉపగ్రహాలకు వెళ్ళిన గ్రహం ఏదంటే శని. అత్యధిక ఉపగ్రహాలు ఉన్న గ్రహం ఏదంటే శని గ్రహమే. ఆ శని గ్రహంలో ఉన్న అతిపెద్ద ఉపగ్రహం ఏదంటే టైటాన్ అనేది. ఓకేనా? రైట్, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది ఒకటి. తర్వాత శిష్టాచార్ స్క్వాడ్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఢిల్లీలో ప్రవేశపెట్టబడింది. ఇది శిష్టాచార్ స్క్వాడ్ అనేది ఢిల్లీలో మహిళలకు బహిరంగ ప్రదేశాలలో భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో దాన్ని ప్రవేశపెట్టారు. శిష్టాచార్ స్క్వాడ్ అనేది ఎక్కడ అంటే ఢిల్లీలో. శిష్టాచార్ స్క్వాడ్ అనేది ఎక్కడ ప్రవేశపెట్టారంటే ఢిల్లీలో ప్రవేశపెట్టారు. మహిళల బహిరంగ ప్రదేశాల్లో భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ శిష్టాచార్ స్క్వాడ్ అనే యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తే ఈ స్క్వాడ్ యూపీలోని యాంటీ రోమియో స్క్వాడ్ తరహాలో పనిచేస్తుంది. యూపీలో కూడా ఒక ఈవ్ టీజింగ్ యాంటీ స్క్వాడ్ ఉంది. దాని పేరు ఏంటంటే యాంటీ రోమియో స్క్వాడ్. యాంటీ రోమియో స్క్వాడ్ యూపీ తరహాలో. యూపీలో అయితే ఇది ఉంది, యాంటీ రోమియో స్క్వాడ్. మనకాడైతే షీ టీమ్స్. ఆంధ్ర తెలంగాణలో మహిళల భద్రత కొరకునేది ఏంటంటే షీ టీమ్స్. ఏపీ తెలంగాణలో అయితే షీ టీమ్స్. ఢిల్లీలో అయితే శిష్టాచార్ స్క్వాడ్. అలానే యూపీలో అయితే యాంటీ రోమియో స్క్వాడ్ తరహాలో ఇది పనిచేస్తుంది. ఈ శిష్టాచార్ స్క్వాడ్ అనేది ఇటీవల ఎక్కడ ప్రవేశపెట్టారంటే ఢిల్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. మనకు తెలుసు కదా, ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? ఒక మహిళ. ప్రజెంట్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు? ఒక మహిళ. ఆమె పేరు ఏంది? రేఖా గుప్తా బీజేపీ పార్టీ. ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి. ఢిల్లీకి మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? సుష్మా స్వరాజ్. 2వ మహిళా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్. 3వ మహిళా ముఖ్యమంత్రి అతిషి మర్లేనా సింగ్. 4వ మహిళ రేఖా గుప్తా. అదే ఇప్పుడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? వినయ్ కుమార్ సక్సేనా ప్రజెంట్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తారు. ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 70. ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయంటే 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఢిల్లీకి. అలా 70 అసెంబ్లీ స్థానాల్లో రాష్ట్రం మన ఇండియాలో ఏది? ఉత్తరాఖండ్ యొక్క అసెంబ్లీ స్థానాలు కూడా 70 కదా. ఢిల్లీ 70, ఉత్తరాఖండ్ కూడా 70. ఆ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మనందరూ తెలుసు, పుష్కర్ సింగ్ ధామి. ఉత్తరాఖండ్ గవర్నర్ అంటే గుర్మిత్ సింగ్. ఓకేనా? ఇదొకటి వార్తల్లోకి వచ్చిన అంశాలు ఇదొకటి. తర్వాత సునీతా విలియమ్స్కు సంబంధించిన పాయింట్. రీసెంట్గా 2025 మార్చి 19న ఈమె భూమి దిగడం 9 నెలల తర్వాత మళ్ళీ ల్యాండ్ కావడం జరిగింది. ISS నుండి
ల్యాండ్ కావడం. యాక్చువల్గా ఈమె సంబంధించిన స్టోరీ కొంచెం జాగ్రత్తగానండి. సునీత విలియమ్స్ 2024 జూన్ 5వ తారీఖున 2024 జూన్ 5వ తారీఖున ఐఎస్ఎస్కు బయలుదేరింది. 2024 జూన్ 5న ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 2024 జూన్ 5వ తారీఖున మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరు కూడా 2024 జూన్ 5వ తారీఖున బయలుదేరారు. ఎక్కడి నుంచి బయలుదేరారు అంటే ఫ్లోరిడాలోని కేప్ కెన్వెరల్ నుంచి అంతరిక్షం నుంచి బయలుదేరాడు. స్టార్ లైనర్ అనే అంతరిక్ష నౌకలు, బోయింగ్ స్టార్ లైనర్ అనే అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్కి వీళ్ళు బయలుదేరారు. వీళ్ళు యాక్చువల్గా జూన్ 14న మళ్ళీ రిటర్న్ కావాలి. జూన్ 14వ తారీఖున రిటర్న్ కావాలి. కానీ సాంకేతిక కారణం వల్ల అక్కడ వచ్చిన ఇష్యూస్ వల్ల ఆమె బయలుదేరలే కూడా పాసిబుల్ కాలేదు. అలా 9 నెలల పాటు ఐఎస్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే 9 నెలల పాటు ఈమె గడపడం జరిగింది. ఫస్ట్ ఈ ప్రయోగం నాసా ప్లస్ బోయింగ్ సంస్థ 2 కలిపి వీళ్ళు స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. ఐఎస్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళను జూన్ 14 యాక్చువల్గా వీళ్ళు రావాలి, భూమికి మీదకి రావాలి, కానీ రాలేదు. మళ్ళీ వీళ్ళని తీసుకురావడానికి నాసా అండ్ స్పేస్ ఎక్స్ వీళ్ళిద్దరు కలిసి వీళ్ళని తీసుకురావడానికి 2025 మార్చి 15వ తారీఖున ఒక 4 వ్యోమగాముల బృందం ఐఎస్ఎస్కు బయలుదేరింది. 2025 మార్చి 15వ తారీఖున నలుగురుతో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా క్రూ 10 అనే మిషన్ ద్వారా క్రూ 10 ఫాల్కన్ 9 రాకెట్లోని క్రూ 10 మిషన్ ఐఎస్ఎస్కు బయలుదేరి మార్చి 16న రీచ్ అయింది. వీళ్ళ దగ్గరికి మార్చి 16వ తారీఖున వీళ్ళకు రీచ్ కావడం జరిగింది. ఐఎస్ఎస్లో ఉన్న వీళ్ళిద్దరి దగ్గరికి మార్చి 16వ తారీఖున రీచ్ కావడం జరిగింది. ఆ 4 ఎవరెవరు వెళ్ళారనేది చూద్దాం. 4 వెళ్ళారన్నాం కదా. మార్చి 15వ తారీఖున 4 బయలుదేరాలని చెప్పాం. ఆ 4 ఒక ఫస్ట్ పర్సన్ పేరు మెక్ క్లైన్, మిషన్ కమాండర్. ఈయనే మెక్ క్లైన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయనే ఈ మిషన్ యొక్క కమాండర్. ఈ మిషన్ కమాండర్ ఎవరంటే ఈయన ఆధ్వర్యంలోనే ఈ మిషన్ కమాండర్ ఎవరంటే మెక్ క్లైన్. ఈయన ఒక సభ్యుడు. మరొక వ్యక్తి ఎవరంటే నికోల్ అయర్స్. ఈయన పైలట్. నికోల్ అయర్స్ అనే వ్యక్తి. ఈయన ఎవరంటే పైలట్. ఈయన ఒక పైలట్. ఆ తర్వాత థర్డ్ పర్సన్ అంటే టకుయా ఓనిషా. ఇది జపాన్ దేశం జపాన్ వ్యోమగామి టకుయా ఓనిషా. తర్వాత కిరల్ పెస్కో రష్యా దేశం. ఈ 4 మార్చి 15న బయలుదేరి మార్చి 16వ తారీఖున ఐఎస్ఎస్ను రీచ్ కావడం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి రీచ్ కావడం జరిగింది. వీళ్ళు మార్చి 19న ల్యాండ్ అయ్యారు. టోటల్గా 2025 మార్చి 19వ తారీఖున ఫ్లోరిడాలోని క్రూ 10 వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సేఫ్గా దిగడం జరిగింది. 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండడం జరిగింది. ఈ సునీత విలియమ్స్ ఈ భారత సంతతికి చెందిన మహిళ, మన గర్వంగా చెప్పుకునే మహిళ, మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన మహిళ. ప్రతి చిన్న విషయానికి కంగారు పడే మనం, ప్రతి చిన్నానికి ట్రైన్లో పోతుంటే ఒకేసారి కరెంటు పోతేనే 4 సార్లు భయపడిపోతాం. మనం ఒక ఇంట్లో నైట్ పూట ఇంట్లో ఉంటేనే చుట్టూ అన్ని ఇండ్లు ఉన్నా, అందరూ మన చుట్టుపక్కల ఉన్నా, జస్ట్ కరెంటు పోతే ఇంట్లో ఒకరుంటే భయపడతాం. అలాంటిది చుట్టుపక్కల మనిషి అనేటోడే ఉండడు. ఒక అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు ఇంతకంటే గొప్పగా తీసుకున్న మహిళ ప్రపంచంలో ఎక్కడుండు? ఇంతకంటే గొప్ప ఆదర్శంగా తీసుకున్న మహిళ ఎవరు ఉంటారు?
ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు, కష్టానికి ప్రతిరూపం ఈమెను చూసే తయారు చేసి ఉండొచ్చు ఆ పేర్లన్నీ కూడా. అంత గొప్ప వ్యక్తి. ఆమె 9 నెలల పాటు స్పేస్లో ఉన్న ఐఎస్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంది. హ్యాట్స్ అప్ మేడం, హ్యాట్స్ అప్. ఈమె అంతరిక్షంలోకి 3 సార్లు అంతరిక్షంలోకి వెళ్ళింది. ఫస్ట్ 2006లో స్పేస్లోకి వెళ్ళింది. 2006లో ఈమె స్పేస్లోకి వెళ్ళింది. డిస్కవరీ అనే నౌకలో వెళ్ళింది. ఆ తర్వాత 2012లో మరొకసారి వెళ్ళింది. 2012లో మరొకసారి వెళ్ళింది. అప్పుడు సోయజ్ అనే అంతరిక్ష నౌకలు వెళ్ళింది. సోయజ్ అనే అంతరిక్షంలో. మళ్ళీ ఇప్పుడు 2024లో వెళ్ళింది. 2024లో వెళ్ళింది. 2024లో ఈమె వెళ్ళింది బోయింగ్ స్టార్ లైనర్ అనే నౌకలో. బోయింగ్ స్టార్ లైనర్ అనే నౌకలో 3సారి వెళ్ళింది. 3 సార్లు స్పేస్లోకి వెళ్ళింది. ఈమె 3 సార్లు స్పేస్లోకి వెళ్ళాల. అంతరిక్షంలో ఒకే ప్రయాణంలో ఒకేసారి ఈమె 3 సార్లు స్పేస్లోకి వెళ్ళడం వల్ల ఈమె అంతరిక్షంలో గడిపింది 608 రోజులు. 608 రోజులు ఈమె స్పేస్లో ఉంది 3 సార్లు అయిన వల్ల. కానీ ఒక అంతరిక్ష ప్రయాణంలో ఎక్కువ రోజులు గడిపిన వ్యక్తులు సునీత విలియమ్స్ 4th ప్లేస్లో ఉంది. 4వ స్థానంలో ఉంది సునీత విలియమ్స్. ఒక అంతరిక్ష ప్రయాణంలో ఎక్కువ రోజులు గడిపిన దాంట్లో ఈమె 4వ స్థానంలో ఉంది. 286 రోజులతో 286 రోజులతో ఈమెతో పాటు ఆ వ్యక్తి కూడా ఒక అంతరిక్ష ప్రయాణంలో ఆ వ్యక్తి ఎవరు బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరు కలిసి 4వ ప్లేస్. 286 రోజుల పాటు స్పేస్లో ఎక్కువ రోజులు స్పేస్లో ఉంది రూబియో అనే వ్యక్తి. ఒక అంతరిక్ష ప్రయాణం ఒక్కసారి ఓవరాల్గా గలుపు కాదు, ఒక అంతరిక్ష ప్రయాణంలో ఎక్కువ రోజు స్పేస్లో ఉన్న వ్యక్తి ఎవరంటే రూబియో అనే వ్యక్తి. ఈ రూబియో అమెరికా 371 రోజులు 331 డేస్ 371 రోజులు ఈయన అంతరిక్షంలో ఉన్నాడు రూబియో అనే వ్యక్తి. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో మార్క్ వాండే 355 రోజులు ఈయన స్పేస్లో ఉన్నాడు. 355 డేస్ మార్క్ వాండే స్పేస్లో ఉన్నాడు. ఈయన సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి స్కాట్ కెల్లీ. ఇతను థర్డ్ ప్లేస్ స్కాట్ కెల్లీ. ఆ స్కాట్ కెల్లీ 340 రోజులు. ఆ తర్వాత 4th సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ వీళ్ళు 286 రోజులు స్పేస్లో ఉండడం జరిగింది. ఇది సునీత విలియమ్స్కి సంబంధించిన పాయింట్స్. ఇది ఒకటి అన్నట్టు. నెక్స్ట్ ఆపరేషన్ ఖగర్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఆపరేషన్ ఖగర్ అంటే ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ ఏరివేతకు నక్సల్స్ను హతమార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్య ఆపరేషన్ ఖగర్. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ను హతమార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చర్య ఆపరేషన్ ఖగర్ అనేది. ఛత్తీస్గఢ్ అనేది మన ఇండియాలో ఎన్నో స్టేట్ మనందరికీ తెలుసు. ఛత్తీస్గఢ్ అనేది ఇండియాలో 26వ రాష్ట్రం. 2000 నవంబర్ 1వ తారీఖున ఛత్తీస్గఢ్ ఏర్పడింది. ఈ ఛత్తీస్గఢ్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్నాయంటే 90 అసెంబ్లీ స్థానాలు. ఛత్తీస్గఢ్ యొక్క అసెంబ్లీ స్థానాలు అంటే 90 అసెంబ్లీ. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి. గవర్నర్ అయితే రామెన్ దేఖా ఛత్తీస్గఢ్ గవర్నర్. ముఖ్యమంత్రి అయితే విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి. ఈ ఛత్తీస్గఢ్ ఇప్పటివరకు భారతదేశంలో ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం. రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఒకటి తెలంగాణ, రెండోది ఛత్తీస్గఢ్. ప్రజెంట్ రాష్ట్రపతి పాలన ఎక్కడ విధించారంటే మణిపూర్లో విధించారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎన్నోసారి అంటే 11వసారి. మొత్తం ఇండియాలో రాష్ట్రపతి పాలన 134 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. మొత్తం 134 సార్లు విధిస్తే అందులో మణిపూర్లో హైయెస్ట్. మణిపూర్లో 11 సార్లు రాష్ట్రపతి పాలన విధించడం. మణిపూర్లో రీసెంట్గా మైతీ కుకేయి వర్గాల మధ్య జరుగుతున్న సంఘర్షణ కారణంగా మణిపూర్లో మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. మన ఇండియాలో ఫస్ట్ రాష్ట్రపతి పాలన తెలుసు, పంజాబ్ 1951 జూన్ 20న విధించారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్ర రాష్ట్రంలో 1954, ఆంధ్రప్రదేశ్లో అయితే 1973లో ఒకసారి, 2014లో ఒకసారి రాష్ట్రపతి పాలన విధించారు. ఒకసారి రాష్ట్రపతి పాలన. ఓకేనా, రైట్. ఇదొకటి. ఆపరేషన్ ఖగర్ అనేది ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ఏరివేతకు సంబంధించిన పాయింట్స్. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఏ అంశాల్లో
వార్తల్లోకి వచ్చింది అనే అంశాల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఒకటి, ఫస్ట్ పాయింట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్తల్లోకి వచ్చిన అంశాలు 2025 మార్చి 19వ తారీఖున ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరే ఇంద్రనీల్ భట్టాచార్య అనే వ్యక్తి రావడం జరిగింది. ఇంద్రనీల్ భట్టాచార్య ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వచ్చాడు. ఇతని యొక్క ప్రధాన విధి ఏంటంటే ఆర్థిక మరియు విధాన పరిశోధన విభాగానికి అధిపతిగా ఉంటాడు. ఈయనకంటే ముందు 5 days బ్యాక్ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు. ఆయన పేరు అజిత్ రత్నాకర్ జోషి. ఇది సెకండ్ పాయింట్. అజిత్ రత్నాకర్ జోషి. ఈయన 5 days క్రితం ఈయన కూడా ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వచ్చాడు. ఈయన పని ఏంది? అజిత్ రత్నాకర్ జోషి యొక్క పని ఏందనంటే ఇతను గణాంకాలు మరియు సమాచార నిర్వహణ మరియు ఆర్థిక స్థిరత్వ విభాగాన్ని చూసుకుంటాడు. ఈయనేమో రీసెంట్గా వచ్చారు ఇంద్రనీల్ భట్టాచార్య. ఆయన తర్వాత రెండో వ్యక్తి అజిత్ రత్నాకర్ జోషి. ఈ 2 వార్తల్లో ఉన్న అంశాలు. మరొక పాయింట్, మూడోది ఆర్బీఐకి సంబంధించి సరిహద్దు లావాదేవీల కోసం భారత రూపాయ మరియు మారిషస్ రూపాయ వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం ఆర్బీఐ మరియు బ్యాంక్ ఆఫ్ మారిషస్తో ఇటీవల ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఇటీవల మన ఆర్బీఐ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందంటే మారిషస్ దేశంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సరిహద్దు లావాదేవీల కోసం భారత రూపాయ మరియు మారిషస్ రూపాయ వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం ఆర్బీఐ మారిషస్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇదొకటి వార్తల్లోకి వచ్చిన అంశాలు. ఇదొకటి. అంటే అలా నాలుగోది, ఇటీవల లండన్లోని సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఆర్బీఐకి ప్రకటించడం జరిగింది. ఇదొక పాయింట్. ఇటీవల లండన్లోని సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఆర్బీఐని ఎంపిక చేయడం జరిగింది. అలానే మరొక పాయింట్, 5వ పాయింట్, 2024 డిసెంబర్ 11న 26వ ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా రావడం జరిగింది. ఈ 5 పాయింట్. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇంద్రనీల్ భట్టాచార్య వచ్చాడు. అండ్ అజిత్ రత్నాకర్ జోషి రీసెంట్గా వచ్చారు. ఇటీవల మన మారిషస్ రూపాయతో సరిహద్దు లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ఆర్బీఐ ఒక ఒప్పందం చేసుకుంది. అలానే లండన్లోని సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును ఆర్బీఐకి ప్రకటించారు. అలానే 2024 డిసెంబర్ 1న 26వ ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా రావడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆర్బీఐ గవర్నర్ ఎన్నో ఆయన 26. ఆ 26వ ఆర్బీఐ గవర్నర్గా వచ్చిన వ్యక్తి ఎవరు? సంజయ్ మల్హోత్రా అనే వ్యక్తి 26వ ఆర్బీఐ గవర్నర్. 25 అయితే ఎవరు? శక్తికాంత్ దాస్ 25వ ఆర్బీఐ గవర్నర్. 24 అయితే ఎవరు? ఊర్జిత్ పటేల్ 24. 23 అయితే ఎవరు? రఘురామ్ రాజన్. 22 అయితే ఎవరు? దువ్వూరి సుబ్బారావు. 21 అయితే ఎవరు? 21 వైవి రెడ్డి. అసలు మొదటి వ్యక్తి ఎవరు? ఓ స్మిత్. మొదటి ఆర్బీఐ గవర్నర్ ఓ స్మిత్. మొదటి ఆర్బీఐ ఇండియన్ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్ మొట్టమొదటి ఆర్బీఐ ఇండియన్ గవర్నర్. ఆర్బీఐ ఫార్మేషన్ ఎప్పుడు? 1935 ఏప్రిల్ 1. ఆర్బీఐ నేషనలైజ్డ్ ఎప్పుడు? 1949 జనవరి 1. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. ఒక ఆయన పేరు స్వామినాథన్ జానకీరామన్, 2 మైకేల్ డి పాత్ర, 3 ఎం రాజేశ్వరరావు, 4 టి రవిశంకర్. ఈ 4 ప్రజెంట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లుగా పనిచేస్తున్న వ్యక్తులు. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది కూడా ఒక పాయింట్. దయచేసి వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత చేస్తుంటే నేను అంతగా మీకు అన్నీ కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్. 2028 ఒలింపిక్స్లో బాక్సింగ్ను ప్రవేశపెట్టబోతున్నారు. 2028 ఒలింపిక్స్లో. 2019లో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంపై
2019లో ఈ బాక్సింగ్ నిషేధించింది ఐఓసి నిషేధించింది 2019లో. 2019లో ఐఓసి అనేది అంతర్జాతీయ బాక్సింగ్ సంఘంపై నిషేధం విధించింది. దాన్ని రీసెంట్గా తొలగించి 2028 ఒలింపిక్స్లో బాక్సింగ్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బాక్సింగ్ని ఎప్పుడు నిషేధించారంటే ఒలింపిక్స్లో 2019లో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంపై ఐఓసి నిషేధం విధిస్తే మళ్ళీ దీన్ని రీసెంట్గా మళ్ళీ 2028లో జరగబోయే ఒలింపిక్స్లో బాక్సింగ్ను ప్రవేశపెట్టబోతున్నారు. 2028 ఒలింపిక్స్లో బాక్సింగ్ను ప్రవేశపెట్టబోతున్నారు. అంటే 2028లో జరగబోయే ఒలింపిక్స్ ఎన్నోది 34వ ఒలింపిక్స్ 34. ఆ 34 ఎక్కడ జరగబోతుంది? లాస్ ఏంజల్స్. ఆ లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లోనే దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. 2028లో 34వ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరగబోతుంది. నెక్స్ట్ 2032లో జరగబోయేది 35వ ఒలింపిక్స్. ఏదంటే సమ్మర్ ఒలింపిక్స్. మనం చెప్పేది సమ్మర్ ఒలింపిక్స్. 35వ సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ? బ్రిస్బెయిన్లో జరగబోతుంది. ఆ బ్రిస్బెయిన్ ఏ దేశం? ఆస్ట్రేలియా బ్రిస్బెయిన్. మరి అంతకంటే ముందు 2024లో 33ది ఎక్కడ జరిగింది? ప్యారిస్లో జరిగింది. అసలు ఫస్ట్ ఒలింపిక్స్ జరిగింది ఎప్పుడు? 1896లో గ్రీస్ రాజధాని ఏథెన్స్లో ఫస్ట్ ఒలింపిక్స్ జరిగింది. 1896లో గ్రీస్ రాజధాని ఏథెన్స్లో ఫస్ట్ ఒలింపిక్స్ను కండక్ట్ చేయడం జరిగింది. మరి ఒలింపిక్స్ ఇప్పటివరకు 33 సార్లు జరిగితే మరి బాక్సింగ్ను ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నారని మనకు బాక్సింగ్లో ఇప్పటివరకు 3 పథకాలు తేవడం జరిగింది. ఇండియాకు ఒలింపిక్స్లో సమ్మర్ ఒలింపిక్స్లో బాక్సింగ్లో 3 పథకాలు వచ్చాయి. 3 పథకాలు 2008లో విజేందర్ సింగ్ తెచ్చాడు. 2008లో విజేందర్ సింగ్ బ్రాంజ్ మెడల్ తెచ్చాడు. ఆ తర్వాత 2012లో మేరీ కోమ్ తెచ్చింది. ఆ తర్వాత 2022లో లవ్లీనా. ఈ ముగ్గురు కూడా మనకు బాక్సింగ్లో ఒలింపిక్స్లో మెడల్ తెచ్చిన వాళ్ళు. ఆ ముగ్గురు కూడా విజేందర్ సింగ్ అండ్ మేరీ కోమ్ అండ్ లవ్లీనా. 2020లో లవ్లీనా. ఓకేనా? ఇది మళ్ళీ 2028 ఒలింపిక్స్లో బాక్సింగ్ను ప్రవేశపెట్టబోతున్నారు అనేది పాయింట్. ఓకేనా? ఇదొకటి గుర్తుపెట్టుకోండి. వార్తల్లో వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పిట్ ఇండియా ఐకాన్ అనేది ఒకటి వార్తల్లోకి రావడం జరిగింది. పిట్ ఇండియా ఐకాన్ అంటే ఏంటంటే పిట్ ఇండియా కార్యక్రమం ఏంటంటే భారత పౌరులలో ఫిట్నెస్ మరియు ఆరోగ్యకరమైన జీవన సంస్కృతిని పెంపొందించేందుకు 2019 ఆగస్టు 29న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. ఫిట్ ఇండియా అనేది ఒక కార్యక్రమం ఏంటంటే భారతీయ పౌరులలో ఫిట్నెస్ మరియు ఆరోగ్యకరమైన జీవన సంస్కృతిని పెంపొందించేందుకు 2019 ఆగస్టు 29న ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దానికి ఐకాన్గా బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్గా ఒక వ్యక్తి నియమితులయ్యాడు. ఆయనే బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా అనే వ్యక్తి ఈయన ఫిట్ ఇండియాకు ఐకాన్గా నియమితులు కావడం జరిగింది. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకుంది. ఫిట్ ఇండియా అనేది దేనికి సంబంధించింది, దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, దానికి రీసెంట్గా ఐకాన్గా నియమితులైన వ్యక్తి ఎవరంటే ఆయుష్మాన్ ఖురానా అనే వ్యక్తి మనకు నియమితులు కావడం జరిగింది. ఆ ఆయుష్మాన్ ఖురానే గతంలో ఇంకొక దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్ ఉండే మొదటి వరకు యునెసెఫ్ అనే దానికి యునెసెఫ్ ఇండియన్ అంబాసిడర్గా ఎవరు ఉంటారంటే ఆయుష్మాన్ ఖురానా. ఇప్పుడు యునెసెఫ్ ఇండియన్ అంబాసిడర్గా ఉన్నది ఎవరు? కరీనా కపూర్ యునెసెఫ్ ఇండియన్ అంబాసిడర్. అసలు యునెసెఫ్ ఓవరాల్ అంబాసిడర్ ఎవరు? వెనెసా నకెట్ యునెసెఫ్ ఓవరాల్ బ్రాండ్ అంబాసిడర్. ఈమె ఏ దేశానికి చెందినామా? ఉగండా దేశానికి చెందినాము. యునెసెఫ్ ఫార్మేషన్ ఎప్పుడు? 1946 డిసెంబర్ 11న యునెసెఫ్ ఏర్పాటు చేశారు. యునెసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది. ఆ యునెసెఫ్కు నోబెల్ పీస్ అవార్డు ఎప్పుడు వచ్చింది? 1965లో యునెసెఫ్కు నోబెల్ పీస్ అవార్డు రావడం జరిగింది. ఆ యునెసెఫ్ రీసెంట్గా ఇంకొక పాయింట్ కూడా వార్తల్లోకి వచ్చింది. పిల్లల రోడ్డు భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు పరిష్కరించడానికి యునెసెఫ్ ఒక సమగ్రమైన రోడ్డు మ్యాప్ను కూడా ఆవిష్కరించింది రీసెంట్గా. ఈ రోడ్డు ప్రమాదాలలో ప్రతి సంవత్సరం కూడా 2,20,000 మంది పిల్లలు మరణిస్తున్నట్లు ఇటీవల యునెసెఫ్ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. రోడ్డు ప్రమాదాల్లో ప్రతి సంవత్సరం 2,20,000 మంది పిల్లలు మరణిస్తున్నారని యునెసెఫ్ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. యునెసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ అనేది ఇది. ఓకేనా? ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది ఒకటి. నెక్స్ట్ భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అర్చనా జాదవ్ అనేమో వార్తల్లోకి వచ్చింది. ఇండియన్ లాంగ్ డిస్టెన్స్ రన్నరు. ఈమె ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఒక నిషేధ ఉత్ప్రేరకం వాడడం వల్ల
ఈమెను నిషేధించడం జరిగింది. ఈమెను ఆ నిషేధ ఉత్ప్రేరకం పేరు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఆక్సాండ్రా ఈమె వాడిన నిషేధ ఉత్ప్రేరకం పేరు ఆక్సాండ్రా లోన్ అనే నిషేధ ఉత్ప్రేరకం యూజ్ చేసినట్లుగా ప్రూఫ్ కావడంతో ఈమె మీద నిషేధం విధించారు. ఈమెపై 4 సంవత్సరాల పాటు నిషేధం విధించారు. అది 2025 జనవరి 7 నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. 2025 జనవరి 7 నుండి అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఈమె వాడిన నిషేధ ఉత్ప్రేరకం ఆక్సాండ్రా లోన్ అనే నిషేధ పదార్థం వాడినట్లుగా తేలడంతో వరల్డ్ అథ్లెటిక్స్ అథ్లెట్ ఇంటిగ్రేట్ యూనిట్ AIU నిషేధం విధించడం జరిగింది. వరల్డ్ అథ్లెటిక్స్ అథ్లెట్ ఇంటిగ్రేట్ యూనిట్ అనేది ఈమెపై 4 సంవత్సరాల నిషేధం విధించింది. అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే 2025 జనవరి 7 నుండి. ఒక పాయింట్, ఇటీవల భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఈమె 10,000 మీటర్లు అంటే 10 కిలోమీటర్లు లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఈమెపై నిషేధం విధించారు. ఎందుకు? ఒక నిషేధ పదార్థం వాడినందుకు. ఆక్సాండ్రా లోన్ అనేది ఎవరు ప్రకటించారు ఈమె ఇది వాడినట్లుగా అంటే వరల్డ్ అథ్లెటిక్స్ అథ్లెట్ ఇంటిగ్రేట్ యూనిట్ AIU ప్రకటించడం జరిగింది. ఈమె 2020 జనవరి 7 నుండి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని. AIUని 2017లో ఏర్పాటు చేశారు. AIUని 2017లో ఏర్పాటు చేశారు. ఎవరైనా క్రీడాకారులు డోపింగ్ పాల్పడితే వాళ్ళపై చర్యలు తీసుకునేది AIU అనేది. డోపింగ్ గురించి టెస్ట్ చేసేది AIU. అది 2017లో ఏర్పాటు చేస్తే దాని ప్రధాన కార్యాలయం మొనాకోలో ఉంది దీని యొక్క ప్రధాన కార్యాలయం. ఓకేనా, రైట్. మన అథ్లెట్ మనకు గుర్తొస్తుంది. వరల్డ్ అథ్లెటిక్స్ డే ఎప్పుడు? ఈమె ఒక అథ్లెట్ అన్నాం, లాంగ్ డిస్టెన్స్ అథ్లెట్ కాబట్టి వరల్డ్ అథ్లెటిక్స్ డే ఎప్పుడు? మే 7. ఆ మే 7 అల్లూరి సీతారామరాజు వర్ధంతి కూడా మే 7 అల్లూరి సీతారాం. మరి వరల్డ్ అథ్లెట్ డే అన్నాం. మనకు 2025లో 20వ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. 2025లో 20వ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరగబోతుంది సెప్టెంబర్ 13 నుండి 20 వరకు. ఎక్కడ? జపాన్ రాజధాని టోక్యోలో జరగబోతుంది. ఆ తర్వాత 2027లో 21వ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. ఎక్కడంటే చైనాలో జరగబోతుంది. 27లో చైనా, 25లో అయితే జపాన్ రాజధాని టోక్యోలో జరగబోతుంది. అసలు వరల్డ్ అథ్లెటిక్స్ స్టార్ట్ అయింది ఎప్పుడు? ఫస్ట్ది 1983లో స్టార్ట్ అయింది. ఎక్కడ? ఇందాక మనం చెప్పుకున్నాం వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్. ఆ ఫిన్లాండ్లో ఫస్ట్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ 1983. మరి ఇప్పటి వరకు వరల్డ్ అథ్లెటిక్ 19 సార్లు జరిగితే మన ఇండియాకు వచ్చిన పథకాలన్నీ వరల్డ్ అథ్లెటిక్స్లో ఇప్పటివరకు 3 పథకాలు వచ్చినాయి. 3 పథకాలు. ఆ 3 పథకాల్లో ఒకటి 2003లో తెచ్చింది అంజు బి జార్జ్ లాంగ్ జంప్లో కాంస్య పథకం. ఆ తర్వాత 2022లో వచ్చింది. 2022లో ఎవరు? కషాబాజ్. 2022లో ఎవరు? నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ తెచ్చాడు. ఆ తర్వాత 2023లో ఎవరు? మళ్ళీ నీరజ్ చోప్రా ఈసారి ఏంది? గోల్డ్ మెడల్. అంటే వరల్డ్ అథ్లెటిక్స్లో మన ఇండియాకు 3 మెడల్, 2 నీరజ్ చోప్రా తెచ్చాడు, ఒకటి అంజు బి జార్జ్ లాంగ్ జంప్లో తేవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మరొక పాయింట్ ఏంటంటే వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా మరొక పాయింట్ చూద్దాం. మరొక పాయింట్ ఏంటంటే జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే అనే వ్యక్తి. ఈ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే అనే వ్యక్తి ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్. ఈయన 27వ ఇండియన్ ఆర్మీ చీఫ్గా పనిచేశాడు. ఈయన రీసెంట్గా ఒక పుస్తకాన్ని రాశాడు. జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే ఇండియన్ ఆర్మీ చీఫ్, 27వ ఇండియన్ ఆర్మీ చీఫ్. ఈయన రీసెంట్గా ఒక పుస్తకం రాశాడు, ద కంటోన్మెంట్ కాన్ఫరెన్సీ
CONSPIRACY. కాన్స్పిరసీ ద కంటోన్మెంట్ కన్సర్న్ అనేది ఎవరు రాశారంటే జనరల్ మనోజ్ ముకుంద్ నారావణే. ఈయన ఇండియన్ ఆర్మీ చీఫ్, 27వ ఇండియన్ ఆర్మీ చీఫ్గా పనిచేశాడు. ఈయన ఆత్మకథ కూడా రాసుకున్నాడు. ఈయన ఆత్మకథ కూడా ఉంది. దేవుడు జనరల్ మనోజ్ ముకుంద్ నారావణే ఆత్మకథ కూడా ఉంది. ఆ ఆత్మకథ పేరు ఏంటంటే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనేది. ఇప్పుడున్న ఆర్మీ చీఫ్ ఎన్నో ఆయన 29 ఎవరు? ఉపేంద్ర ద్వివేది. 29వ ఆర్మీ చీఫ్. 28వ ఆర్మీ చీఫ్ ఎవరు? 28వ ఆర్మీ చీఫ్. 28వ ఆర్మీ చీఫ్ ఎవరు అంటే మనోజ్ పాండే. 28. 27 మనోజ్ ముకుంద, 29 ఉపేంద్ర ద్వివేది. ఇది ఒక పాయింట్ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ మరొక పాయింట్ ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత వార్తాపత్రిక. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత వార్తాపత్రిక ఇటలీలోని ఫాగియా వార్తాపత్రిక. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత వార్తాపత్రిక ఏదంటే ఫాగియా. ఎక్కడంటే ఏ దేశంలో అంటే ఇటలీ. ఆ ఫాగియా పత్రిక డైరెక్టర్ ఎవరంటే క్లాడియో సిరాసా. ఒకటే పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత వార్తాపత్రిక ఏదంటే ఫాగియా. ఏ దేశం అంటే ఇటలీ. ఇది ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత వార్తాపత్రిక. ఏఐకి సంబంధించి ఇటీవల ఇండియాలో మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు? ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు? ముంబైలో స్టార్ట్ చేయబోతున్నారు. అలానే రీసెంట్గా 2025 ఫిబ్రవరి 11న 3వ ఏఐ సదస్సు ఎక్కడ జరిగింది? 3వ ఏఐ సదస్సు ఎక్కడ? ఫ్రాన్స్లో జరిగింది. మళ్ళీ 2026లో 4వ ఏఐ సదస్సు ఎక్కడ జరగబోతుంది? ఇండియాలో జరగబోతుంది. అదే 2024లో 2వ ఏఐ సదస్సు ఎక్కడ జరిగింది? దక్షిణ కొరియాలో జరిగింది. అదే 2023లో మొదటి ఏఐ సదస్సు ఎక్కడ జరిగింది? బ్రిటన్, ఇంగ్లాండ్లో జరిగింది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్. ఇదొక పాయింట్. అలానే ఏఐ రంగంలో అత్యధిక స్టార్టప్లు కలిగిన దేశాల్లో మన భారత్ 7వ స్థానంలో ఉన్నది. ప్రపంచంలో అత్యధిక ఏఐ స్టార్టప్లు కలిగిన దేశాల్లో ఇండియా ఏ ప్లేస్లో ఉందంటే 7వ ప్లేస్లో ఉంది. మొదటి స్థానంలో ఉన్న దేశం ఎవరు? అమెరికా. 2వ స్థానంలో ఉన్న దేశం ఎవరు? చైనా. 3వ స్థానంలో ఉన్న దేశం ఎవరు? బ్రిటన్. 3వ స్థానంలో ఉన్న దేశం ఎవరంటే బ్రిటన్. 4వది ఫస్ట్ ఎవరు అంటే అమెరికా, 2 చైనా, 3 బ్రిటన్, 4వది ఇజ్రాయిల్, 5వది కెనడా, 6వది ఫ్రాన్స్, 7వది ఇండియా. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకో ఏఐ కూడా ఉంది మనకు. ఏఐ ఇంకోటి ఏంది? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ప్రపంచంలో మానవ హక్కుల కోసం పోరాడుతున్న సంస్థ ఏఐ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. దీన్ని 1961లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది. ఈ ఏఐకు 1977లో నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. 1977లో నోబెల్ పీస్ అవార్డు వచ్చి. ఓకేనా? ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి. దయచేసి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, మన యాప్ను ఫాలో కండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఈ 2 డేస్లో మెడివల్ హిస్టరీ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను, ఆన్సర్ లిస్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. జస్ట్ 99కే 300 క్వశ్చన్లను అన్ని సబ్జెక్టులకు లింక్ చేస్తూ ఉంది అది. అలానే కరెంట్ అఫైర్స్కి సంబంధించి జియోగ్రఫీ చేస్తాను. ఈ 1 వీక్ 10 డేస్లో జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్ సపరేట్ చేస్తాను, పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ సపరేట్ చేసి అవి కూడా అందులో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి. ఓకే, జై హింద్.